కూకట్పల్లిలోని భారత్ వికాస్ పరిషత్ హాలులో అన్నపూర్ణాను సంస్కృతి ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఉగాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన ప్రముఖులకు ద బెస్ట్ గోల్డ్ స్టార్ అవార్డ్స్ పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, డాక్టర్ రాజశేఖర రెడ్డి, శ్రీనివాసులు మూర్తి హాజరయ్యారు. కళలను, సంస్కృతిని ప్రోత్సహించడంలో అను సంస్కృతి ఆర్ట్స్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. సమాజ సేవ, వైద్యం, ఆధ్యాత్మిక రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి గోల్డ్ స్టార్ అవార్డులతో సత్కరించారు. మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు మహిళా మూర్తులను ప్రత్యేకంగా సన్మానించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. అను ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఈరోజు గౌరవనీయులు అన్నపూర్ణ గారు స్వయంగా టీచర్గా ఉండి మరి చిన్నప్పుడు ఆమె నేర్చిన భరతనాట్యానికి ప్రేరణగా మరి ఇతర కళాకారులు కూడా ఆ విధంగా తయారు కావాలన్న ఉద్దేశంతో అను ఆర్ట్స్ సంస్థను స్థాపించి మరి ఈరోజు నాట్యగురులను ఆదరించి నాట్యగురుల ద్వారా నేర్చుకున్న పిల్లలకు కూడా మెమోంటో అవార్డు ఇచ్చి మరి వాళ్ళని ప్రోత్సహిస్తున్నందుకు అన్నపూర్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నపూర్ణ టీచర్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు అవార్డు కార్యక్రమం జరిగింది. ఇది చక్కటి కార్యక్రమం. ఇది చాలా మంది కళాకారులు, మంచి కళాకారులు గుర్తించి సింగర్స్ కి ఒక సేవ చేసిన వారు, వివిధ రంగాల్లో సేవ చేసే వారికి అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి వేణుగోపాలాచారి గారు, సత్యనారాయణమూర్తి గారు, అఖిరాజ్ గారు పెద్దలందరూ పాల్గొనడం జరిగింది. చాలా చక్కటి కార్యక్రమం. ఈ సంస్థ అన్నపూర్ణ టీచర్ గారి ఆధ్వర్యంలో స్థాపించినటువంటి అను ఆర్ట్స్ అనేది నిరంతరాభివృద్ధి చెందుతూ రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. ఆ సంస్థకు అధ్యక్షురాలైనటువంటి అను గారు వారి ఆధ్వర్యంలో విశేషమైనటువంటి వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చినటువంటి, అంటే అనేక రంగాలు ఉంటాయి, విద్య, వైద్యము, నాటకము, అలాగే నృత్యము, ఇలా అనేక రంగాలలో నిష్ఠాతులైనటువంటి మహాత్ములకి, మహనీయులందరికీ పురస్కారాలు ఇవ్వాలనేటటువంటి, వాళ్ళని ఆ పురస్కారం ఇచ్చి ప్రోత్సహించాలనే సంకల్పం మన అను ఈవెంట్ అండ్ కల్చరల్ అసోసియేషన్ మరి మేడం గారికి రావటం చాలా ఆనందదాయకం.